ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వలన అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా కష్టాలు సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే వెంటనే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరావి, కాబట్టి మీకు మంచి జరగాలి అని అయితే చెప్తున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని అయితే మీకు ఉంటుంది కదండి. మీరైతే వారి పేరును తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు కూడా మీరు విడివిడిగా మనసులో అనుకోండి. ఈ వీడియోలో అయితే మనం పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ 3 కూడా తెలుసుకోబోతున్నామండి. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా మన దుర్గమ్మ తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ముందుగా అయితే మొదటి నెంబర్ అనుకున్న వారి గురించి అయితే మీ పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరగబోతుంది, మీ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామండి. మీరైతే మీకు జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వీడియోనైతే చూడండి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో వారి ప్రజెంట్ టైం అయితే చాలా బాగుంది. కానీ మీ జీవితంలో కొన్ని విషయాలు జరగడం వలన మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, లైఫ్లో అంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్న ఇబ్బందులై ఉండవచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కానీ, లేదా మీకు ఎవరితోనైనా మంచి రిలేషన్ ఉండి ఉండవచ్చు. అనుకోకుండా వారితోటి మాటలు కట్ అయిపోయి ఉండవచ్చు. లైఫ్ అయితే చాలా మంచిగా నడుస్తుంది, చాలా బాగుంది. కొన్ని విషయాలు జరుగుతున్నాయి. వాటి వల్ల మీకు అనిపిస్తుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని. మీకు ఏమీ అర్థం కావటం లేదు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మీ పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అని. 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో మీ పాస్ట్ లైఫ్ ఎలా గడిచింది అంటే లైఫ్లో అంతా కూడా మంచిగానే ఉంది. మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీకు ఏదైతే అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏమిటి అంటే మనసు వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చాలా విషయాలు మీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. మీరు చాలా ఆలోచిస్తున్నారు. మీరు ఒక సిచ్యుయేషన్ దగ్గర ఆగిపోయారు. మీరు ఎవరిపైన అయితే విశ్వాసాన్ని ఉంచారో వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. ఫాస్ట్ లైఫ్ అయితే ఇక్కడ మంచిగానే కనిపిస్తుంది, కానీ అనుకోకుండా మీ లైఫ్లో ఏదైతే జరిగిందో దానికోసం అయితే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో ఒక వ్యక్తి అయితే ఉన్నారు, వారే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎవరిపైనైనా సరే విశ్వాసాన్ని ఉంచడం అంత మంచిది కాదు. మీరు రాబోయే సమయంలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో, ఏవైతే వ్యూహాలను పన్నుతున్నారో వాటి వలన మీరు కొంచెం ఇబ్బందుల్లో పడతారు. ఇప్పుడు మనము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో మనం తెలుసుకుందాము. ఈ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని మీరు ఫాలో అవ్వండి. ఈ 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి అంటే మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది జరుగుతుంది. అది జరగటానికి కొంచెం సమయం పడుతుంది. మీకు సఫలత అనేది తప్పకుండా లభిస్తుంది. మీ మనసులో, మీ మైండ్లో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ అయితే పూర్తి అవ్వవు.
కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. అయితే ఎవరో మీ పనులు పూర్తవ్వకుండా ఆపుతున్నారు. వారు మీ శత్రువులు అయి ఉండవచ్చు, లేదంటే మీకు బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఏదో ఒక సిచ్యుయేషన్లో అయితే ఇరుక్కుపోయి ఉన్నారు. అది మీకు కూడా తెలుస్తుంది. మీ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. కానీ మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా మీరు సఫలత సాధిస్తారు. మీరు అనుకుంటూ ఉంటారు, నా జీవితంలో ఇదే జరగాలి అని. కానీ ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము కదా, మనం ఒకటి అనుకుంటే జీవితంలో మరొకటి జరిగిపోతూ ఉంటుంది. మీకు కూడా అదే విధంగా జరుగుతూ ఉండవచ్చు. మీరు ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉన్నారు. మీకు ఏదో కావాలి అని అడుగుతున్నారు. మీరైతే తప్పకుండా పొందుతారు. కానీ కొంచెం టైం అయితే పడుతుంది. మీరు టైం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా మీకు లభిస్తుంది. ఒక వారం రోజులైతే మీరు వెయిట్ చేయండి. మీ లైఫ్లోకి మంచి పాజిటివ్ సమయం అయితే వస్తుంది. అలాగే మీరు కోరుకున్న వారిలో కూడా మంచి మార్పు కూడా వస్తుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఈ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో మీ లైఫ్లో అంతా మంచిగానే ఉంది. కానీ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో మీరు ఎలా ఉన్నారు అంటే, జీవితంలో చాలా కలలు ఉంటాయి. ఆ కలల గురించి మీరు ఏమీ బాధపడటం లేదు. మీరు ఆ కలలను కంటూ లోపల నుంచి చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంటున్నారు. మీరు అనుకుంటున్నారు, చాలా ఉత్సాహంతో ఆ పనిని నేను చెయ్యాలి, చేస్తాను అని నమ్మకంతో ఉన్నారు. రాబోయే సమయాన్ని కూడా మీరు రెడీగా ఉంచుకున్నారు. మీ ఫాస్ట్ లైఫ్ అయితే అంత మంచిగా లేదండి. ఎందుకంటే ఒకరు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని చాలా మోసం చేశారు. వారి వల్ల మీరైతే చాలా ఇబ్బందులు పడ్డారు. వారి వల్ల మీరు ధనాన్ని కూడా మీరు చాలా ఖర్చు చేశారు. వారిని గుడ్డిగా నమ్మి మీ దగ్గర ఉన్న ధనం అంతా వారికి చాలా ఖర్చు చేసేశారు. వారైతే మిమ్మల్ని మోసం చేశారు. కేవలం వారు మీ దగ్గర నాటకం ఆడారండి. మీ దగ్గర డబ్బును చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మిమ్మల్ని మోసం చేశారు. మీరైతే వారి మాటలు నమ్మి వారు మంచివారే కదా అని మీరు వారిని ఇష్టపడ్డారు. ఎంతలా అంటే పెళ్ళంటూ చేసుకుంటే ఆ వ్యక్తినే చేసుకోవాలి, మరొకరికి స్థానం ఇవ్వకూడదు అనేంతగా అయితే మీరు వారిని నమ్మి చాలా ఇష్టపడ్డారు. కానీ వారైతే మీ దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా దోచుకుని మిమ్మల్ని మోసం చేసైతే మీ నుండి వెళ్ళిపోయారు. జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే మీరు గతంలో అయితే తగిలిందండి వారి నుంచి. అందుకే మీరు ఇప్పుడైతే ఎవరిని కూడా నమ్మలేకపోతున్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా అసహ్యం అనేది మీకు కలుగుతుంది. మగవారంటేనే మీకు చాలా అసహ్యం కలుగుతుంది. మీరైతే గతాన్నంతా కూడా వదిలేసి కెరియర్పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడైతే మీ లైఫ్లో ప్రస్తుతం మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదైతే చాలా బాగుంది. మీకు అనిపిస్తుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని. మీ కెరియర్లో మీరు సఫలతని సాధించవచ్చు. మీరు ఏదైతే పని చేస్తున్నారో, బిజినెస్ అయినా లేదా ఏదైనా జాబ్లో పెద్ద పొజిషన్లో ఉన్నా ఏదైనా కానీ మీ స్థితి అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది. మీకు చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మీ కాళ్ళ మీద మీరైతే ధైర్యంగా నిలబడ్డారు. మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగడానికి చాలామంది వస్తారు. మీరు చెడ్డవారి మాటలకి ఇరుక్కోవద్దు. అటువంటి వారితో స్నేహం చేయవద్దు. దాని వలన వారు లాభాలు పొందాలి అనుకుంటారు. చెడ్డ స్నేహాలలో ఇరుక్కునే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫాస్ట్ లైఫ్లో మీరు చాలా కష్టపడ్డారు. ప్రజెంట్ లైఫ్లో మీరు అనుకుంటున్నారు మీ చేతుల్లో ప్రపంచం ఉంది అని. మీరు లోపల నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నాకు ఇప్పుడు ఎవరి అవసరం కూడా లేదు అని. మొత్తం మీ కాన్ఫిడెన్స్ అంతా కూడా మీ పనిలో ఉపయోగించినట్లయితే మీరు ఇంకా ఇంకా లాభాలు పొందగలుగుతారు. మీరైతే పాస్ట్ లైఫ్లో ఎంతో కష్టపడ్డారు. మీరు ఎంతో కష్టపడి ఈ స్థితికైతే వచ్చారు. మీరు ఈ స్థితిని అయితే అస్సలు పోగొట్టుకోకండి. చెడ్డ సాంగత్యాల్లో ఇరుక్కుని ఒక్కొక్కసారి మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటారు. రాబోయే సమయంలో ఎవరి ప్రమేయం లేదు, మీకు మీరే ఆ పరిస్థితిని తెచ్చుకుంటారు.
మీరు అలా ఇరుక్కోకూడదు అని అనుకుంటే గనక యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో దానిని మీరు ఫాలో అవ్వండి. మీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో దానినే ఫాలో అవ్వండి. ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అని అనుకుంటారో వారు మనసు చెప్పే మాటలను వింటారు. మీ భాగ్యాన్ని మీరు చేతులారా పాడు చేసుకునే అవకాశం రాకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీరు ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేసినట్లయితే మీరు అనుకున్న సక్సెస్ అయితే మీరు సాధిస్తారు. కెరియర్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే మీరు ఉంటారండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారు ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ లైఫ్ని ఒక హోల్డ్లో ఉంచుకున్నారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్ప లేదంటే సరైందేనా అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. మీరు ప్రతిదానికి కూడా ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది అని. మీ మైండ్లో ఏదైతే నడుస్తుందో ఆ విధంగా మీరు చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఆ పనులు మీరు చేసినట్లయితే మీకు ఇబ్బందులు ఏమైనా వస్తాయా, ఆ పని చేయడం వలన ఒక వ్యక్తి అయితే బాధపడతారు, మీపైన కోపాన్ని చూపిస్తారు. మీ దగ్గర సమయం అయితే ఉంది, మంచిగా ఆలోచించండి. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఏమిటి అంటే అది జనాలకు సంబంధించిన విషయం, జనాలతో ముడిపడి ఉన్న విషయం, మీ లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీ ఫాస్ట్ లైఫ్ ఎలా గడిచిందో మనం చూద్దాము. అలాగే మీ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా మనం తెలుసుకుందాము. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి. మీ ఫాస్ట్ లైఫ్లో అయితే మీరు చాలా చాలా కష్టపడ్డారు. మీ ఫాస్ట్ లైఫ్లో ఏదైతే పనులు చేస్తున్నారో వాటిని ఆపటానికి చాలామంది ప్రయత్నాలు అయితే చేశారు. మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వలేదు. మీరు జీవితంలో చాలా చూశారు. ఆర్థిక పరిస్థితులు మీ జీవితంలో చాలా ఎక్కువగా చూశారు. ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవటానికి మీరు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఉన్న స్థితి ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో కాదు, సంవత్సరాల నుండి మీరు ఈ స్థితిని జీవిస్తూ ఉన్నారు. ఒక సంఘర్షణ రూపంలో మీరు దీనిని చూస్తున్నారు. ఇదంతా కూడా ఒక ఫాస్ట్ లైఫ్లో ఉంది. ఒక్కసారి మీ ఫాస్ట్ లైఫ్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం ఆలోచిస్తున్నారో అది సరైనదా కాదా అనేది మనం తెలుసుకుందాము. మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దాని రిజల్ట్ అయితే చాలా తొందరలోనే చూస్తారు. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దాని రిజల్ట్ అనేది తొందరలోనే చూస్తారు. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో, మీ మనసుతో ఏవైతే ఆలోచనలు చేశారో ఆ ఆలోచనల వలన చాలా మార్పు అనేది మీ జీవితంలోకి రాబోతుంది. అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే సమయం అయితే వచ్చేసిందండి. అలాగే మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. వారు ఎవరో కాదు, మీకు ఇష్టపడే వ్యక్తిగా మారబోతున్నారు. అంటే మీరు వారిని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మీరైతే ఒంటరిగానే ఉన్నారు. మీ జర్నీలో ఒక మంచి వ్యక్తి మిమ్మల్ని కలవబోతున్నారు. వారితో ముందుగా మీకు స్నేహం ఏర్పడి తర్వాత వివాహ బంధంగా మారబోతుంది. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుందండి. యూనివర్స్ గైడెన్స్లో అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి రాక వల్ల మీకు ఎటువంటి నష్టము అయితే ఉండదండి. మీరు చేసే పనిలో కూడా మంచి గైడెన్స్గా ఉంటారు వారు మీకు. అంటే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఏది చేస్తే మంచిది, ఏది చేయకూడదు, దేనివల్ల లాభాలు వస్తాయి, ఈ విధంగా అయితే వారు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. వారి రాక వల్ల మీ జీవితం చాలా మారిపోతుంది. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఉదాహరణకి మీకు తెలిసిపోతుందండి, మన జీవితంలోకి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే వారు మంచివారా చెడ్డవారా అనేది వారి ప్రవర్తన బట్టి మనకి అర్థమైపోతుంది. కొద్ది రోజులు మనం చూసాము అంటే వారు ఎలాంటి వారో మీకు తెలిసిపోతుంది. మంచివారు మాత్రమే మీ జీవితంలోకి వస్తారండి. ఎందుకంటే మంచివారికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. ఇప్పుడు వచ్చే ఆ వ్యక్తి వల్ల మీ కెరియర్ కూడా చాలా బాగుంటుందండి. వారితో మీ బంధం అనేది ముడిపడబోతుంది. మీరైతే జీవితాంతం కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారండి. యూనివర్స్ కూడా మీకు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అంతా అర్థమవుతుంది.
ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ ఉగాదిలోపే మీ జీవితంలోకి ఆ వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వారెవరో తెలుసుకుని వారితోటి మీ జీవితాన్ని కొనసాగించండి. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఆనందంగా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. కానీ చెడ్డవారు ఎవరన్నా అయితే వారు ఎవరో కూడా మీరు గుర్తించండి. చెడ్డవారు వచ్చే ప్రసక్తి అయితే లేదండి. ఒకవేళ మీకు చెడ్డవారిగా అనిపిస్తే వారిని దూరం పెట్టేసేయండి. మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకోవటం చాలా ముఖ్యమండి. అది చాలా చాలా ఇంపార్టెంటు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మరి రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.